అయితే నేను ప్రార్థన చేశా, ప్రభువా మరి ఎందుకు ఈ వాక్యాన్ని చెప్పమని నాకు ప్రేరణ కలుగు చేస్తున్నావంటే, ఈ రోజుల్లో దేవుని సంగమునకు బిడ్డలు వస్తూ ఉన్నప్పటికీ దేవునిలోనే ఉన్నాము అని అనుకుంటుండగా, అలా అపవాది చేత మోసగించబడుతుండగా నా వాక్యము చేత వారిని హెచ్చరించు అన్నటువంటి ఒక ఆలోచన నాకు వచ్చిందండి. కారణం ఏంటంటే, ఈ వాక్య ధ్యానంలోకి వెళ్ళకముందు ఇందాక మిమ్మల్ని సాక్ష్యం చెప్పమంటే ఉన్నాయి, సాక్ష్యాలు లేవా? సాక్ష్యాలు ఉన్నాయి, కానీ లేచి చెప్పడానికి కాస్త భయం అనుకోవచ్చు, లేకపోతే వచ్చే వారం చెప్తాంలే ఏముంది అనుకోవచ్చు. అబ్బో ఇది కూడా పెద్ద గొప్ప సాక్ష్యమా, ఇది చెప్పకపోతే ఏంలే అని అనుకో ఉండొచ్చు.